నమస్తే, నేను మీ ఆలీ. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ముందు చూపు హలీం మీదే ఉంటుంది. సంవత్సరంలో ఒక్కసారి దొరికే హలీంకి చాలా డిమాండ్ కూడా ఎక్కువ. ఇరాన్లో పుట్టి పెరిగి హైదరాబాద్ నుంచి ఇప్పుడు పట్టణ గ్రామాల్లో కూడా హలీం బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు గోదావరి జిల్లాలో హలీం చాలా ట్రెండ్గా మారిపోయింది. రంజాన్ మాసంలోనే ఈ హలీం దొరుకుతుంటుంది. దాంతో కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హలీం టేస్ట్ చూడడానికి పరుగులు తీస్తున్నారు. నిజంగా హైదరాబాద్కి తగ్గట్టుగా మన ఈ పట్టణ గ్రామాల్లో ఏదైతే గోదావరి జిల్లాలో కూడా ఈ హలీం అదే టేస్ట్ ఇస్తున్నారు. అసలు ఈ హలీం ఎక్కడి నుంచి తయారవుతుంది, అసలు ఈ హైదరాబాద్ స్టైల్లో ఇక్కడ పట్టణాల్లో కూడా ఏ రకంగా తయారు చేస్తున్నారు, హలీం వాజ్ ది స్టోరీ. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు మనందరికీ వెంటనే గుర్తొచ్చే వంటకం హలీం. అందులో ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే రంజాన్ నెల స్టార్ట్ అయిందంటే చాలు వీధి వీధిన హలీం సెంటర్లు కనిపిస్తాయి. ఇందులో చికెన్, మటన్, వెజ్ వంటి హలీం రకాలు లభిస్తుంటాయి. ఒకప్పుడు హైదరాబాద్కి పరిమితమైన హలీం ప్రస్తుతం పట్టణాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో హలీం టేస్ట్ చూడటానికి పల్లె గ్రామాల వాసులు పట్టణాల వైపు వస్తున్నారు. హలీం ఇదివరకు హైదరాబాద్లో దొరికేది, ఇప్పుడు మన గోదావరి జిల్లాలో కూడా ఈ హలీం దొరుకుతుంది. అక్కడ ఇదివరకు హలీం కోసం ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి తినేవాళ్ళు, అలాగే పార్సిల్ కూడా తెప్పించుకునేవాళ్ళు. ఆ ప్రాబ్లం లేకుండా ఏలూరులోనే ఇక్కడ మన దావుద్ గారి వాళ్ళ ద్వారా వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కలిసి తయారు చేస్తున్నారు. చాలా బాగుంది. చాలామంది కూడా చాలా టేస్ట్ చాలా బాగుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇంకా కొనసాగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పచ్చి గంగ అయినా ముట్టుకోరు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటారు. అంతటి పౌష్టికాహారం హలీంలో మాత్రమే ఉంటాయి. దీంతో ఉపవాస దీక్ష చేసే ప్రతి ముస్లిం సోదరుడు ఈ హలీంని తింటూ ఉంటారు. ఇది ప్రాచీనమైన ముస్లిం వంటకం అయినప్పటికీ కుల మతాలకు అతీతంగా టేస్ట్ చేస్తారు. ఈ హలీం అనేది ఓ రంజాన్ నెలలోనే మనకి పెడతారు, స్పెషల్ డిష్గా భావిస్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ 30 రోజులు మనకి ఉపవాసం ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంచెం బలంగా ఉండాలి, కానీ ఈ రంజాన్ నెలలో హలీం అనేది ఒకటి పెడుతుంటాం. ఇరాన్ దేశంలో పుట్టిన ఈ వంటకం అక్కడి నుంచి ఇండియాకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఇరాన్ కంటే ఇండియాలోనే హలీం ఫేమస్ అయింది. సుమారు 8 గంటలు శ్రమించి తయారు చేసే హలీంలో చాలా ఇంగ్రీడియంట్స్ వాడతారు. చికెన్, మటన్, నెయ్యి, గోధుమ, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, కాజు, ఇతర పదార్థాలతో హలీం తయారు చేస్తారు. పూర్తిగా కట్టెల పొయ్యి మీదనే హలీం ప్రిపేర్ చేస్తారు. అప్పుడే హలీం టేస్ట్ వస్తుంది. మేము గత 5 సంవత్సరాలుగా ఏలూరులో ఆర్జే హలీం పాయింట్ అనే పేరుతో హలీం నడిపిస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరము రంజాన్ నెలలో ఒక నెల మాత్రము హలీం పెడతాము. మిగతా టైంలో మాకు రెస్టారెంట్ ఉంది. ఈ హలీం అనేది ఇరాన్లో మొదలైందండి. దీనికి స్పైసెస్ ఒక 9-10 రకాల స్పైసెస్ అన్నీ మేము విదేశాల నుండి తెప్పించుకుంటాము. అక్కడ నుండి హైదరాబాద్కి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ నుండి మేము తెచ్చుకుంటాము. మా హలీం ప్రత్యేకత ఏంటంటే మేము టోటలీ హైదరాబాద్ నుండి వచ్చిన చెఫ్ల ద్వారానే మేక్ చేస్తామన్నమాట. సో అందుకు మా హలీంకి ప్రతిసారి అంత డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు హలీం తినాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా హలీం దొరకడం అదృష్టంగా భావిస్తున్నారు హలీం ప్రియులు. హైదరాబాద్ హలీం ధీటుగా గోదావరి జిల్లాల్లో కూడా అదే టేస్ట్ ఇస్తున్నామంటున్నారు నిర్వాహకులు. నిత్యావసర ధరలు పెరిగినా, రవాణా ఛార్జీలు పెరిగినా హలీం సాధారణ రేట్లకే అమ్ముతున్నామని తెలుపుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికే వచ్చి హలీం తింటున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏంటంటే ప్రతి సంవత్సరం రంజాన్ రోజున మాత్రం మన ఏలూరు కొత్త బస్టాండ్ వెళ్ళే రూట్లో గ్రౌండ్లో ఒక రాజ్ అండ్ తాలిక వాళ్ళు హలీం సెంటర్ ప్రతి 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈ హలీం అనేది ఏంటంటే బయట దేశాల నుంచి మనకి ఇరాన్ నుంచి వచ్చే మసాలా దినుసులు అవన్నీ కలిపి మన ఎక్కువ హైదరాబాద్ చేస్తారు. బట్ మన చుట్టుపక్కల గ్రామాలు చేస్తారు, కానీ వీళ్ళది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 5 years చేస్తున్నాను. నేను ఇక్కడ ఆర్మీ డాక్టర్గా చేస్తున్నా, ఏలూరు జిల్లాది ఇక్కడే. చాలా బాగుంటుందండి. అందరూ వచ్చి తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హలీం కూడా. చూశారు కదా హలీం ఎలా తయారు చేస్తున్నారో. నిజంగా హైదరాబాద్ టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు మన గోదావరి జిల్లాలో కూడా హలీం సెంటర్స్లో ఇక్కడ హలీం ఏర్పాటు చేస్తున్నారు. సేమ్ అక్కడ ఎలా టేస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అదే టేస్ట్ ఉంది. అందుకునే కాబోలు చాలామంది కూడా ఈ హలీం చాలా టేస్ట్ చూస్తుంటారు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఈ రంజాన్ మాసంలో దొరికే హలీంకి చాలా ఫిదా అవుతూ ఉంటారు.
ఇప్పుడు అన్ని చోట్ల కూడా అవైలబుల్తో చాలా సంతోషం చేస్తున్నారు ప్రజలు. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. కీప్ వాచ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీ ఆలి.